విద్యార్థులకు పరిశుభ్రమైన నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వంట మనుషులు వంట చేసేటప్పుడు తప్పనిసరిగా తలకు టోపీ ధరించాలని అన్నారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్ పరిసరాలను, ఆట స్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినులు వంటవారితో మాట్లాడారు. ముందుగా వంటగదిని తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉన్నది లేనిది పరిశీలించారు. వంట చేసిన అనంతరం వంట పాత్రల్ని అక్కడే శుభ్రం చేయకుండా ఇతర ప్రాంతంలో శుభ్రం చేయాలని సూచించారు. వంటగదికి కిటికీల గుండా పురుగులు, ఈగలు, దోమల వంటివి రాకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రిన్సిపల్, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల ఆర్సీఓబీ సంధ్యను ఆదేశించారు. వంట మనుషులు వంట చేసేటప్పుడు తప్పనిసరిగా తలకు టోపీ ధరించాలని, అదేవిధంగా చేతులకు గ్లౌజులు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూసుకోవాలని, పదార్థాలను వండిన తర్వాత సరైన విధంగా ప్రతి పాత్ర మీద మూతలు మూసి ఉంచాలని చెప్పారు. పురుగులు, దోమలు, ఈగల వంటివి వంట పాత్రల్లో పడకుండా లైట్ల కింద వంట పాత్రలు ఉంచవద్దని తెలిపారు. ఎప్పటి సరుకులు అప్పుడే తీసుకురావాలని, సరుకులు నిల్వ ఉంచవద్దని, దానివల్ల ఆహారం కలుషితం కావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఆహార పదార్థాలు సైతం నిల్వ ఉంచకుండా ఎప్పటి వంటలు అప్పుడే వండి విద్యార్థులకు వడ్డించాలన్నారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా భోజనం ఎలా ఉంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగారు. ప్రతిరోజు వడ్డించే వంటకాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక వారితోనే కలిసి అల్పాహారాన్ని భుజించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులతో వారి భవిష్యత్తు లక్ష్యాలను, ఇష్టమైన సబ్జెక్టులు తదితర అంశాలను అడిగారు. తమకు గతంలో డైనింగ్ టేబుల్స్ వచ్చాయని, అయితే స్థలం లేనందువలన వాటిని తిరిగి పంపించడం జరిగిందని, డైనింగ్ టేబుల్స్ కావాలని విద్యార్థులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా డైనింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఆట స్థలంలో ఆటలాడుతున్న కొంతమంది విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి ఎలాంటి ఆటలు ఇష్టమో అడిగి తెలుసుకున్నారు. కాగా పాఠశాల నుండి జాతీయ స్థాయిలో ఆటలకు ఎంపికైన వారిని వివరాలను ప్రిన్సిపల్ తెలియజేయగా, విద్యార్థులకు పాఠశాలకు సంబంధించి ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే మంజూరు చేస్తామని తెలిపారు. ఆర్డీఓ అశోక్ రెడ్డి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.